హలో అండి. ఈరోజైతే ఆహ్, బట్టలైతే అయిపోయాయి కుట్టేయి. ఇంకొక బ్లౌజ్ అయితే ఉంది. ఇక మొన్న ఒక డ్రెస్ అయితే కుట్టాను. అయితే వాళ్ళకి లెంత్ పెద్దగా అయిందని కట్ చేయమన్నారు డ్రెస్సు. అయితే ఇది డ్రెస్ క్లాత్ వచ్చేసి చాలా బావుంది. నేనైతే పౌచ్ అయితే కుడదామనేసి తీసుకున్నాను డ్రెస్ క్లాతు. అయితే ఇది డ్రెస్ క్లాత్ కొంచెం చిన్నగా కనిపించింది. మళ్ళీ జాయింట్ ఏసాను. జాయింట్ ఏసేసి ఒకటి పాతది పిల్లలది బ్యాగ్ ఉంటేనే ఆ బ్యాగ్ లోపల మనకి ఇలా వైట్ కలర్‌లో వస్తుంది క్లాతు. ఇక బ్యాగ్ ఎలాగో పోయిందనేసి ఆ బ్యాగ్‌కు జిప్పులు ఇవి క్లాత్ తీసి పెట్టుకున్నాను. పైన ఇంకోటి లైనింగ్ కూడా అటాచ్ చేశాను. ఈ మూడిటిని కలిపి చుట్టుముట్టు 4 సైడ్‌లు కుట్టుకోవాలి. 4 సైడ్‌లు కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత కరెక్ట్‌గా నీట్‌గా సైడ్‌లు మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 4 సైడ్‌లు కుట్టుకొని మూలలనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మూలలు మొత్తం కుట్టేసుకున్నాం. నీట్‌గా అయిపోయింది కదా! అయితే నేను పిల్లలది పాతది బ్యాగులు అయితే పాడైపోతేను జిబ్బులైతే తీసి పెట్టుకుంటాను. ఎప్పుడన్నా ఏవైనా చేసుకోవడానికి యూజ్ అవుతాయనేసి. ఇక సేమ్ కలర్ కూడా బ్లూనే వచ్చింది. అయితే ఫస్ట్ ఈ జిప్‌ను తీసుకొని పక్కకు పెట్టుకోండి. మీకు వద్దు మళ్ళీ జిప్ ఎక్కియడానికి రాదు అనుకుంటే జిప్‌ను అలానే పెట్టుకొని ఆ చివరికి జిప్‌ను పెట్టేసుకొని మనం జిప్‌ను ఒక సైడ్ నుంచి కుట్టుకోవాలి. రివర్స్‌లో కుట్టుకోవాలి జిప్ అనేది. ఇటు సైడ్ కుట్టుకొని దాన్ని మళ్ళీ కిందికి అనేసుకొని పైనుంచి ఇంకో కుట్టేసుకోవాలి జిప్‌కు. జిప్ అనేది గట్టిగా ఉంటే మనం ఏది పెట్టినా బాగుంటుంది. ఇప్పుడు ఒక సైడ్ కుట్టేసుకున్నాం కదా! ఇంకో సైడ్ కూడా సేమ్ కుట్టేసుకొని పైనుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి. సేమ్ కిందిది ఎలా కుట్టుకున్నామో పైనది కూడా అలానే కుట్టేసుకొని ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశానండి. అయితే ఇక్కడ ఇలా కాకుండా ఇంకోలా కూడా కుట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇలా అయితే కుట్టేశాను. మీకు ఇంకోటి వేరే మోడల్లో చూపిస్తాను. ఇప్పుడు సైడ్ కుట్టుకున్నాం కదా! 2 సైడ్‌లు కుట్టుకున్న తర్వాత కింది సైడ్‌లో మనము ఇక్కడ చిన్నగా ఒక ఇంచు అటు ఒక ఇంచు ఇటు ఒక ఇంచు పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇవి 2 సైడ్‌లు కట్ చేసుకొని మూరలనేవి ఇలా స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఇలా షేప్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఫైనల్లీ రెడీ అయిపోయిందండి పౌచ్ వచ్చేసి. మీరు ఈ పౌచ్‌లో ఏవైనా పెట్టుకోవచ్చు. పెన్సిల్స్ కానీ పిల్లలకి ఇంట్లో ఏమన్నా మేకప్ సామాన్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. బాగుంటుంది. ఇంట్లో డబ్బులు ఖర్చు చేయకుండా ఇంట్లో ఉన్న వాటితో ఇలా కుట్టుకోవచ్చు సింపుల్‌గా. నచ్చితే లైక్ చేయండి.